అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్లో నేడు ప్రవేశపెట్టనున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎస్డిపి ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. మనతో మాట్లాడడానికి సంఘ నాయకులు. సార్ చెప్పండి, ఎందుకోసమని మీరు వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తారు? బిల్లు అన్కాన్స్టిట్యూషనల్. వక్ఫ్ లో ఏదైతే వేరే మతాల ల్యాండ్స్ ఉన్నాయో, ఇప్పుడు బీజేపీనే చెప్తుంది టెంపుల్స్ ల్యాండ్స్ ఉన్నాయి, టెంపుల్స్ కమిటీస్ లో వేరే వాళ్ళకి అలో చేయమని. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే తెచ్చినారో దాంట్లో వేరే కమ్యూనిటీ వేరే వాళ్ళకి కూడా వీళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. వేరే కమ్యూనిటీ అంటారు కానీ దాంట్లో వేరే కమ్యూనిటీ కాదు, వీళ్ళే బీజేపీ వాళ్ళనే దూర్పిచ్చి బీజేపీ వాళ్ళనే దాంట్లో జాయిన్ చేయించి వక్ఫ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ల్యాండ్స్ని అదానికి అంబానీకి అప్పచెప్పాలనే ఉద్దేశంతోనే ఈ బిల్ని బీజేపీ ప్రవేశపెట్టింది. ఇది టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్. దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే ఈ బిల్లు ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసినట్టయితే, టీడీపీ గవర్నమెంట్ ఒక బిస్కెట్ ఇస్తుంది, ఒక చాక్లెట్ ఇస్తుంది ముస్లిం కమ్యూనిటీకి. మేము 4 కండిషన్స్ పెట్టినాము, దాంట్లో 3 యాక్సెప్టబుల్ అయిపోయినాయి. ఒక దానిపైన మా పోరాటం జరుగుతుంది అని నిన్న సర్కులర్ ప్రవేశపెట్టింది, అంటే సర్కులర్ ఇచ్చింది. ఇవన్నీ మాటలతో, ఇవన్నీ బిస్కెట్లతో ఇప్పుడు సరిపోయేటట్టు లేదు. అందరు అవేర్ అయిపోయినారు మీ స్టాండ్ పైన, బీజేపీ స్టాండ్ పైన. దీనికి ఎట్లయితే బీజేపీతో మేము అపోజిషన్లో స్టాండ్ అవుతున్నామో అదే విధంగా టీడీపీకి కూడా వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటాము. ముస్లిం కమ్యూనిటీ టీడీపీకి ఏనాడు క్షమించదు. ఒకవేళ ఈ బిల్ని టీడీపీ గనగన సపోర్ట్ చేస్తున్నట్టయితే ముస్లిం కమ్యూనిటీ ఏనాడు కూడా టీడీపీకి క్షమించదు. ఈ వ్యతిరేకత, ఈ కోపం మీకు వచ్చే ఎలక్షన్లలో, కార్పొరేషన్ ఎలక్షన్లలో కానీ వచ్చే ఎలక్షన్లలో మీకు పూర్తిగా కనబడుతుంది. అది మీకు ఎట్టి పరిస్థితిలో ఇది చేసేది లేదు. ఇంకోటి, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ జత జరిపి అన్నీ ఇప్పుడు అంబానీకి చాలా ఇవి చేసినారు. ఫ్యాక్టరీస్ పెట్టాలా, అవి పెట్టాలా అంటే ల్యాండ్ కూడా కావాలా. అందుకని వక్ఫ్ ల్యాండ్ సరిపోకుంటే టెంపుల్స్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ టెంపుల్ ల్యాండ్స్ కూడా ఒక యాక్ట్ తెచ్చి టెంపుల్ ల్యాండ్స్ కూడా తీసుకొని అంబానీ అడానికి అటు తీసేస్తారు. అట్లాగే చర్చ్వి ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో నాన్ గవర్నమెంట్ ఎన్జిఓస్కి, వేరే కమ్యూనిటీస్కి సంబంధించినవి అవన్నీ అడానీ అంబానీకి అందజేయాలనే బీజేపీ ఇది చేస్తుంది. ఇది అన్కాన్స్టిట్యూషనల్. దీన్ని ఎట్టాగైతే ఎన్ఆర్సీ సిఏకి వ్యతిరేకించిందామో, నాట్ ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ, ప్రతి ఒక్క సెక్యులర్ ఇండియన్ ఆ బిల్ని వ్యతిరేకించినాడు. అట్లాగే ఈ బిల్ని కూడా వ్యతిరేకిస్తూ రోడ్లపైన వస్తాము. ఒక్క షాహీన్ బాగ్ మీకు ఇది కాలే, త్రూఅవుట్ ఇండియా షాహీన్ బాగ్ రెడీ అవుతుంది. ఇదేమి మేము మెసేజ్ చెప్పండి. ఈ రోజు పార్లమెంట్ లో అంటే ఆల్రెడీ మెజార్టీ ఉంది, బిల్ అమెండ్మెంట్ కూడా కాబోతుంది. మరి ఈ నేపథ్యంలో మీ ఆందోళన ఏం చేస్తారు? ఆల్రెడీ మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా త్రూఅవుట్ ఇండియాలో ఈ బిల్ ఏదైతే ఎప్పుడైతే ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది డిస్కషన్కి, జేపీసీ సెటప్ అయింది, దానికి వ్యతిరేకంగా నియర్లీ 500 ప్రొటెస్ట్లు, ప్రోగ్రామ్స్లు త్రూఅవుట్ ఇండియాలో మేము చేసినాం. మా స్టేట్ నుంచి, మా బ్యానర్ నుంచి, ఎస్డిపిఐ నుంచి మా నేషనల్ లీడర్స్, స్టేట్ లీడర్స్ అందరూ వార్నింగ్ ఇచ్చేసినాము. ఒకవేళ మీరు ఇవి బిల్ ప్లాన్ చేసినారు పాస్ చేయడానికి, మీరంతా వార్నింగ్ ఇచ్చిన ఆల్రెడీ ముందుకెళ్తుంది కదా బిల్, ఆమోదం ఈరోజు కాబోతుంది కదా. అది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, మేమైతే వాళ్ళకి వార్నింగ్ ఏమి ఇస్తున్నామంటే, ఇంకా మీరు ఏదైతే ఒక షాహీన్ బాగ్ ఫేస్ చేసినారో ఢిల్లీలో, ఇప్పుడు త్రూఅవుట్ ఇండియాలో గల్లీ గల్లీలో మీరు షాహీన్ బాగ్ ఇండియన్ పబ్లిక్ చూస్తారు. ఎందుకంటే మీరు అన్కాన్స్టిట్యూషనల్, పబ్లిక్ వ్యతిరేకంగా, ఎందుకంటే చాలా ఎన్జిఓస్ మీకు పాయింట్స్ ఇచ్చినాం. ఏదైతే మీరు బిల్లు పాస్ చేస్తున్నారో అవి అన్కాన్స్టిట్యూషనల్. మా ఫోర్ ఫాదర్స్ ఇచ్చినది ప్రాపర్టీ అవి, దానికి మీరు ఇల్లీగల్గా సిస్టమాటిక్ పార్లమెంట్లో పాస్ చేసి ఆక్యుపై చేయాలని ప్లాన్ చేసుకున్నారు. మీరు చక్కగా వినడం లేదు. అందుకే ఒకటే మేము మీకు వార్నింగ్ ఇస్తున్నాము, మీరు రెడీ కావండి. పబ్లిక్ కూడా ఒక మతం వాళ్ళు ఆల్రెడీ క్రిస్టియానిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని కులాలు కూడా
కుల మతాలకు సంబంధించి సపోర్ట్ చేస్తుంది ఈ బిల్లుకి, కేవలం మీరు మాత్రం వ్యతిరేకిస్తున్నారా? కాదు మీరు అనుకుంటున్నారు, అది మీడియా చూపిస్తుంది. అది యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఏదైతే జేపీసీలో ఎంపీస్ ఇన్వాల్వ్ అయినారో వాళ్ళే బయట వచ్చి ఏం చెప్తున్నారంటే, మేము ఏదైతే పాయింట్స్ అగెయిన్స్ ఉన్నాయి అవి వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు చెవులతో వినడమే లేదు. అసలు పాయింట్స్ మా తరపు నుంచి పాయింట్స్ యాక్సెప్టే చేయడం లేదు. అందుకే ఏదైతే ఎంపీస్ లోపల ఉన్నారో, ఎక్స్ ఎంపీస్ ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ బిల్స్ అన్కాన్స్టిట్యూషనల్. ఇప్పుడు అయితే మైనారిటీస్ నంబర్ వచ్చింది, అది కాదు, ఇండైరెక్ట్ గా రాబోయే కాలంలో సిక్ వాళ్ళు ఏదైతే గురుద్వారా ఉంది, టెంపుల్స్ ఉన్నాయి, చర్చ్లు ఉన్నాయి, వాళ్ళకి కూడా ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ వస్తుంది. ఆల్రెడీ ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే బుద్ధిస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ టెంపుల్స్ అంతా ఆక్యుపై చేసినారు ఇంకా ముందు. అందుకే ఎక్స్ ఎంపీస్, రూలింగ్ ఎంపీస్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినారు, ఒకవేళ ఇది బిల్ పాస్ అయింది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి ఒక బ్లాక్ దప్ప మచ్చలాగానే ఉంటది. అంటే ఫైనల్ గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం చెప్పారు? సెంట్రల్ గవర్నమెంట్ మేము సెంట్రల్ గవర్నమెంట్ కి ఒకే వార్నింగ్ ఇస్తున్నాము, ఏదైతే మీరు ప్లాన్ చేసినారు మీ సొంత లాభం కోసం, అది వెనక బ్యాక్ స్టెప్ తీసుకోండి. లేకుంటే మీరు ఇంకా ఆల్రెడీ మీకు వచ్చే కాలం వచ్చేసింది. అందుకే టీడీపీ నుంచి, బీహార్ నుంచి సపోర్ట్ తీసుకొని మీరు గవర్నమెంట్ ఫామ్ చేసినారు. మీ పోయే కాలం వచ్చేసింది. అందుకే వార్న్ చేస్తున్నాము, ఇప్పుడు కూడా టైం ఉంది, బిల్కి వెనకల తీసుకోండి. ఇప్పటికే మించిపోయింది ఏం లేదు. పార్లమెంట్ లో తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి వక్స్ బిల్లును వెనక్కి తీసుకోండి, లేదు రాబోయే కాలంలో మీ పత్రం తప్పదని హెచ్చరించే పరిస్థితి. వీడియో జరిగే చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.